అన్న కాదురా ఓరి వారి అక్క. సో మీ చేతికున్న 20 లక్షలు కావచ్చు గిఫ్ట్ వచ్చిందా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? గిఫ్టా? నేను కొనుక్కున్నా అండి. భలే ఉన్నారు మీరు. 20 లక్షలు పెట్టి వాచ్ కొనుక్కున్నారా? 100% నేను కొనుక్కున్నా. ఎందుకు కొనుక్కోకూడదు? డబ్బులుంటే ఎవరైనా కొనుక్కుంటారు. కష్టపడాలే, చెమటోడ్చాలే, డబ్బులు అవే వస్తాయి. కష్టపడ్డా, పని చేసిన, సక్సెస్ అయినా. నేనేం మా చేయలే, నేనేం మంత్రం చేయలే, నేనేం బాబాలు కాదు, నాకేం ఫారెన్ ఫండ్స్ రాలే. ప్రతి రూపాయి ఇక్కడనే కష్టపడ్డా, ప్రతిరోజు పని చేసిన, ప్రతిరోజు ప్లాన్ చేసిన. నాకు సండే లేదు, మండే లేదు. ఆ లెవెల్లో కష్టపడితే ఈ లెవెల్కి వచ్చిన. కష్టపడితే డబ్బులు వస్తాయా? మీరేంటండి భలే ఉన్నారు. మేము పుట్టడమే రిచ్ ఫ్యామిలీలో పుట్టాను. మేమేమి లేని ఫ్యామిలీలో పుట్టలేదు కదా. అయ్య బాబోయ్. నోనో నాకు నటించాల్సిన అవసరం లేదండి. మరి ఆ సొంత ఇల్లు? సొంత ఇల్లు కూడా లేదు సృజన్ గారు. కిరాయి ఇంట్లో ఉంటున్నా. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. కిరాయిలు అంటున్నారు. మరి ఆ కారు? కారు పెద్దదే, డ్రైవరు పెద్దవాడే, పని మనిషి పెద్దే. పాపం పాపం. ఈ అపార్ట్మెంట్ తనిఖీ పెట్టానండి. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏ ప్రోగ్రామ్. స్కిల్ తల్లి? ఏంటండి? ఏ స్కిల్? నేను ఏది దాచిపెట్టనండి. నాకు అవసరం కూడా లేదు. నేను కనీసం వాచ్ కూడా పెట్టుకోను. కనీసం కమ్మలు కూడా లేవు. చూడండి, మీరు నమ్మాలి. నమ్మాలి అంటే ఇప్పుడు ముందు ఈ మీమ్ చూడండి. మహానటి సెకండ్ పార్ట్ బొమ్మ దద్దరిల్లిపోయింది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చేపలు తెచ్చిండు వియ్యాలో, రొయ్యలు తెచ్చిండు వియ్యాలో, ఆ చెరువు రొయ్యలు వియ్యాలో, టమాటా కూరల్లో వియ్యాలో. టమాటా కూరల్లో వియ్యాలో, కమ్మగుంటాయక్క వియ్యాలో, కొత్తిమీర వాగేసి వియ్యాలో, తెచ్చలేరు చెల్లె వియ్యాలో. నాకెందుకురా ఇలాంటి ఐడియాలు? బీరకాయ కూరల్లో వియ్యాలో, కమ్మగుంటాయక్క వియ్యాలో, ఆ చెరువు రొయ్యలు వియ్యాలో, కమ్మగుంటాయక్క వియ్యాలో, కొత్తిమీర వాగేసి వియ్యాలో. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? వాసిష్ఠ మైత్రేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య రామానుజ శర్మాణం. ఊహించలేదు కదూ, మీ ముందుకి ఇలా వస్తారని ఊహించలేదు కదూ. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. చిచ్చి, మీ పెద్దోళ్ళు ఉన్నారే చూసి ప్రాక్టీసా? నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేరా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మీరు స్కూల్కి రోజు పోను అని చెప్పకూడదు. ఎందుకంటే మన ముఖ్యమే, మన చదువు మన ముఖ్యమే. ఎందుకంటే పెద్దోళ్ళైన తర్వాత మన కాళ్ళతో మనమే నిల్చోవాలి. అందుకనే మనకి చదువు ముఖ్యం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. అదే రాజ్యసం, మా జేజమ్మను చూస్తున్నట్టే ఉంది.
కూలర్లో ఉంటే ఎండాకాలం, షటర్తో ఉంటే చలికాలం, గొడుగుతో ఉంటే వర్షాకాలం, లవర్తో ఉంటే పోయేకాలం. పూజకి కావాలి పువ్వు, నాకు కావాలి నువ్వు, జీవితం జీడిపప్పు, పెళ్లి పెసరపప్పు, ప్రేమించడం పెద్ద తప్పు. ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం పదండి. బొమ్మ దద్దరిల్లాలి బొంగేం కాదు అంటే ఏదో ఫ్లో కోసం బేస్ కోసం బొమ్మ దద్దరిల్లాలి అన్నా. అంటే అంటే ఏం లేదు, ముందు ఈ మేము చూసేయండి. నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ కు ఫోన్ చేయరా? ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? తీసుకో పండగ తీసుకో. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. బాగుందనా? నిజం బాగుంది. మ్యూజిక్ కానీ అనుకోకుండా కాలం తన పడగతో కాటేసింది. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC. మేడం సార్, మేడం అంతే. ఏదో తేడాగా ఉందేంటి? నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఏం కాలేదు, ఏం కాలేదు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే. విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు మందే ఇదంతా. మందు బాబులం పడ్డావా నా కొడుక పడ్డావా ఎరా పట్టుకోలేను అనుకుంటున్నారా? చచ్చిపోయాను బాబు. నన్ను కొట్టేట్రా? ఇదొక హఠాత్ పరిణామం. ఎవరు
అమ్మ ఎవరు చూడలేదా ఎవడు లేదా ఆయన మేజ్ గారు ఇన్నాడా కథ ప్రపంచం అంతా ఇన్నట్టే అదే ఒక్క వస్తున్నాడు ఏందన్నా ఏదో ప్రపంచకం అనేది అంటున్నావు. ఓ నాయన ఏం లేదురా నీ దండం పెడతా నీకు ఈ ముచ్చట ఎవరితో చెప్పావు. పక్కన ప్యాక్ లో రాణి అదైతే నాకు బోడి జలకిస్తున్నాడు మామ. అక్కడి నుంచి గిరికీలు హాయ్ అండి, ఉప్పల్ బాల్ టిక్ టాక్. హాయ్ నేను గో. నమ్ముకున్నాను ఆశలెన్నో పెట్టుకున్నా. వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. ఏం కాలేదు. నాకు కూల్ డ్రింక్ కావాలి. ముంజలు తింటావా? మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇలాంటప్పుడే లైక్ చేయి. దీని మీద మనం నిలబడితే చాలు, అదే మనల్ని కిందకి అక్కడి నుంచి గిరికీలు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏం కాలేదు. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు చాలా బెటర్, నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను. ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి ఈ పరిస్థితి. సరిపోయారు ఇద్దరును. నేనుండగా నీకు భయం ఎందుకురా, నేను చూపిస్తాను కదమ్మా. ఏదో తేడాగా ఉందేంటి. నాకేం కనపట్టలేదు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. Hi, ich bin's Michel und ich bin Sven und wir zeigen euch heute unseren ultimativen Trick. పెట్టావు కదా ఫిట్టింగ్. దీని మీద మనం నిలబడితే చాలు, అదే మనల్ని కిందకి తీసుకెళ్తాం. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. పర్వాలేదు కదా. గాల్లో తేలుతున్నట్టుంది, బాగా నీటిలో మునుగుతున్నట్టు కూడా ఉంటుంది. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేదు. అయిందా? బాగైందా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకో. అసలు ఫస్ట్ ఒకటి చెప్పండి, నేను 20 లక్షలు పెట్టి వాచుకుంటే తప్ప? ఏంటంటే ఇప్పుడు మన పరిస్థితి తీయాలా అన్న మన సులేమాన్ అయ్యింది. ఓ మనకు టెన్షన్ అవుతుంది. అరే గంధాలన్నాక ఫోన్లు పగులుతాయి అబ్బాయి. అవునుగా, నాకు అంత పెద్ద తప్పు ఎట్లా చేసినావు అక్క? ఇంతకీ ఎవరు మీరు? వీఆర్ ఫ్రమ్ బీడీ. ఐఎమ్ ఫ్రమ్ జీపీఐ. మీరు కేసీడియా? అక్క ఇన్నవా అక్క, నేను నెత్తి రోడ్డు కొట్టుకొని చెప్పినా నా మాట ఇన్నవా? ఇప్పుడు చూడు, ఒరే మహేష్ నువ్వు సూపర్ రా, నువ్వు సూపర్ అంటే ఓయమ్మా అంత మాట నా మాట ఎవరు. అరే మేము అయిపోయిరా, తర్వాత చెప్తాను ఈ సంగతి. కట్టు ఏంటో ఈ మధ్య నేను తుమ్మితే తుఫాన్ అయిపోతుంది. హలో, ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం.
మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఎలా తీయాలో వచ్చేవారు చెప్తావా? మెట్లు మించి పడ్డావా? దెబ్బలేం తాగలేదుగా? జార్ జార్. వాట్ ఎ బ్రెయిన్, వాట్ ఎ బ్యూటిఫుల్ ఐడియా. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. ఒళ్ళు ముందా ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా? తోలు మందం వేధవాని. బాగా ఆడాడు కదూ. సారీ. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. Women. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. అబ్బా ఏం వాడకమయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా. అమ్మో ఎన్ని తెలివితేటలురా. నా కంట్లో కారం కొట్టాలని చూస్తావురా? ఈ తెలివితేటల చదువులో ఎక్కడికి పోయినరా? కళ్ళు కాకులతో బిర్యా, కాకులతో బిర్యా అంత. అడవిలో అడుగడుగు తెలిసిన మనిషిని, ఆకు ఆకు తెలిసిన మనిషిని నాకు చెప్తారేంట్రా గుంటల గురించి? నేనేం పడలేదు. పాతాళ శివలింగం గారికి నమస్కారం చేసుకుంటాను. ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఓకే నో యూస్. వాడు విండండి. మోస్ట్ బార్బేరియస్. నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఫ్రెండ్స్, మీకు దిష్టి తగులుతుందని ఫీల్ అవుతున్నారా? అయితే నేను చెప్పింది ఉపయోగించండి. ఓకే. ఇదిగోండి ఫ్రెండ్స్, కార్టిక తీసుకొని చొక్క ఎత్తుకోవాలి ఫ్రెండ్స్. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇది కూడా వేస్ట్ చేయకుండా పిచ్చెక్కిందా నీకు? ఇంకా అందంగా రావాలంటే పిచ్చి పీక్స్ ఎంత అందంగా ఉన్నానో నాకు నేనే పేల్చుకోలేదు. సార్ అది అమ్మాయి కాదు సార్, దెయ్యం. 1 2 3 గో. ఇప్పుడు అవన్నీ అవసరమా? నువ్వు ఊరుకో, నీకే తెలీదు. ఇంకోసారి Women. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. అబ్రకదబ్రా చుమ్మంతర్. ఈ వాచ్ 20 లక్షలు అనుకుంటున్నారా? అలా కనబడుతుందంటే. చంద్రకళ ఉంటుందిరా. చంద్రకళ చంద్రకళ చంద్రకళ. చందు చంద్రకళ కాదు, వెన్నెల. పిలిస్తే పిలిచారు గాని అవు ఎంత బాగుందో. సికందర్ మోడల్. తమ్ముడు, ఇది నీ అదోస్ కాదు, నా మేమ్స్ అడ్డా. ఎస్, ఇది మెయిన్స్ అడ్డా, వెన్నెల కడ్డ. आता ये प्रोग्राम हमारे एंटरटेनमेंट हो
ఇరుక్కు. ఓర బాబా ఎరక్కో తీయకొట్టదు కాదు, అసలు ఏ రంగులో ఉంటుంది? రంగు రుచి కాదు, సరదాగుంటది. అదో ఫీలింగ్ రా బాయ్. పోనీ కనబడుతుందా మరే? అవును, మీకు నవ్వులు పంచడానికి వచ్చేస్తుంది మేమ్స్ అడ్డా.